హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త అండి. సీనియర్ సిటిజన్లకు అయితే డబల్ గుడ్ న్యూస్. సో ఏంటి అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకు అయిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. సో అది ఏంటంటే 2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లతో పాటు 2 కోట్ల పైన ఉండే బల్క్ డిపాజిట్లపై ఎంపిక చేసిన మెచ్యూరిటీ టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ ప్రకటించిందండి. ఈ సవరించిన కొత్త వడ్డీ రేట్లు అనేది నిన్నటి నుండి మే 15 నుండి అయితే బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్లుగా తాజాగా ఎస్బీఐ తన అకౌంట్లో తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే పేర్కొనడం జరిగింది. దీంతో కస్టమర్లకు అదనంగా లాభం చేకూరాలని ఉంది. మరి ఏ పెన్షనర్పై ఎంత పెరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎస్బీఐ కస్టమర్లకు సూపర్ గుడ్ న్యూస్ వివరంగా అయితే చూసుకున్నట్లయితే వడ్డీ రేట్లు భారీగా పెంపుదల నిన్నటి నుంచి అయితే అమలు. తమ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏకంగా 75 బేసిక్ పాయింట్ల మీద వడ్డీ రేటు పెంచుతున్నట్లు ప్రకటించిందండి. ఎఫ్డీపై జనరల్ కస్టమర్లకు 10 బేసిక్ పాయింట్లు పెంచింది. దీనితో కొత్త వడ్డీ రేటు 6.6% అయితే పెరిగాయండి. సీనియర్ సిటిజన్లకు అయితే 7.10% వడ్డీ అయితే ఇస్తుంది. ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు డిపాజిట్లపై అయితే 20 బేసిక్ పాయింట్లు పెంచిందండి. దీంతో జనరల్ కస్టమర్లకు వడ్డీ రేటు 6.8 నుంచి 7% పెరగడం జరిగింది. సో 3 ఏళ్ల పాటు డిపాజిట్లపై అయితే కస్టమర్ల వడ్డీ రేట్లు 25 బేసిక్ పాయింట్లు పెంచింది. అంటే 6.7% ఉన్నదాన్ని 7 చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా ఇదే పథకం కింద ఇదే వడ్డీ రేటు కింద అయితే 7.25కు గరిష్టంగా నుంచి 7.5కు అయితే పెంచింది. సో ఈ సవరించిన కొత్త వడ్డీ రేట్ అనేది నిన్నటి నుంచి అమల్లోకి తీసుకున్నట్టయితే వెబ్సైట్ ద్వారా అఫీషియల్గా పేర్కొనడం జరిగింది. ఎస్బీఐలో లేటెస్ట్ ఎఫ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. 2 కోట్ల లోపు డిపాజిట్లు 46 రోజుల నుండి 179 రోజుల వరకు ఎఫ్డీ పైన అయితే 4.75% నుంచి 5.5% అయితే పెరుగుదల. 211 రోజుల నుంచి ఏడాది లోపల ఎఫ్డీలపై అయితే 6% నుంచి 6.25% పెంచింది. 2 కోట్ల పైన బల్క్ డిపాజిట్లలో 7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధిలో అయితే 5% నుంచి 5.25% అయితే పెంచడం జరిగింది. ఇక 46 రోజుల నుండి 179 రోజుల ఎఫ్డీ పైన 5.75% నుంచి 6.25% అయితే పెంచడం జరిగిందండి. సో మరి ఈ పెంచిన వడ్డీ రేట్లన్నీ కూడా మనకు నిన్నటి నుంచి అమల్లోకి రానాయి. సో సింపుల్గా 6% ఉంటే 6.25%, 6.75% ఇలా పెంచడం అయితే జరిగిందండి. సో గరిష్టంగా 0.75% నుంచి గరిష్టంగా 0.25% నుంచి 0.75% వరకు పెంచడం జరిగింది. సో మీరు ఒకసారి ఎస్బీఐ అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకోగలరు. వీడియో నచ్చినట్లయితే దీని ద్వారా ఏమవుతుందంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసే పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వారు డబ్బులు కూడబెట్టుకొని ఉంటారు కదండి. సో వారు ఈ టైంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే వారికి మరింత ఎక్కువగా రిటర్న్స్ రావడం జరుగుతుందండి. సో దయచేసి ఒకసారి చూడండి. ఎస్బీఐ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వడ్డీ రేట్లు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.